శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విన్నపమును చేస్తూ ఉన్నాము. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఇది మీరు ఇచ్చేటటువంటి ఈ ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు స్ఫూర్తిదాయకం అవుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారం రాశిఫలాలు 9 ఫిబ్రవరి 2025 నుంచి 15 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో ఏ విధంగా మారుతున్నాయి ఇత్యాది విషయాలన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో గురుగారు ఉన్నారు, మిథునంలో చంద్ర కుజులు ఉన్నారు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, శనిగారు వచ్చేసి కుంభరాశిలో, శుక్ర రాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కేతువుతో కలిసింది. రవి బుధులు ఇద్దరు కూడా కుంభరాశిలోని రవి గారితో కలిశారు. ఇది ఈ వారంలో వచ్చినటువంటి గ్రహస్థితులలోని మార్పులు. ఇక సమ్మేళనాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో ఉన్న వారికి మాత్రమే అప్లై అవుతుంది. అయితే ఇది మాతృవర్గరీత్యా అతిగా ప్రేమ ఉండడము, లేకపోతే అతిగా నిరసన ఉండడము, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే వైన్, లిక్కరు ఇలాంటి చేదు పదార్థాల బిజినెస్లు, వాటి విషయంలో చాలా బాగుంటుంది బిజినెస్ అని చెప్పి చెప్పచ్చు. ఇక రవి బుధులు ఎప్పటిలాగే నెల రోజుల నుంచి కలిసే ఉన్నారు. వీరి యొక్క కలయిక ఏ రాశి వారికైనా కానీ కొంచెం బాగానే ఉంటుంది. రవి గారు కానీ బుధుడు కానీ బుధార్క యోగము అని అంటాము, లేదా బుధాదిత్య యోగము అని అంటాము. ఈ రకమైనటువంటి కలయిక కొంత కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, బంధుమిత్రుల పట్ల ఆదరణనిస్తుంది. ఇక శుక్ర రాహుల కలయిక గురించి చెప్పుకోవాలి అంటే మనకి ఆత్మీయతని దెబ్బతీస్తుంది, అనురాగాల్ని దూరం చేస్తుంది, ప్రేమ స్వభావాన్ని అనుమానింపజేస్తుంది. అలాగే ఏ ఇద్దరి స్నేహితుల మధ్య అయినా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య అయినా విభేదాలు తెచ్చే విధంగా ఉంటుంది. ఎప్పటికీ కూడా మనుషుల్ని దూరం చేసేటటువంటి తత్వం శుక్రరాహుల కలయిక ప్రేమ ఉండనివ్వదు. ఏ ఇద్దరి మధ్య కూడా ప్రేమని, స్నేహాన్ని ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు గారి మీద పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుతోంది. అలాగే రవి బుధుల మీద ప్రసరిస్తూ మంచి తెలివితేటల్ని పెంచుతోంది. అది వరకు ఉన్న తెలివితేటల కన్నా ఇప్పుడు ఇంకా స్పాంటేనియస్గా మాట్లాడడం కానీ, ఇంకా అధికమైనటువంటి తెలివితో ఆలోచించడం కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి మంచి పట్టు తెచ్చుకోవడం కానీ, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడం కానీ ఇత్యాదివన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శనిగారి విషయానికి వస్తే తన యొక్క నీచని చూస్తున్నారు తృతీయ దృష్టి చేత. ఇది కొంచెం అనారోగ్యం సూచిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. అయితే ఇప్పుడు శనిగారి యొక్క స్థితి ఇంకొక నెల 2 నెలల కాలంలో, సుమారుగా ఇంకొక 45 రోజుల కాలంలో రాశి మారిపోతున్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు కదా, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు, 27, 28 ఆ డిగ్రీలకు వచ్చేస్తున్నారు. కాబట్టి వృద్ధగ్రహం అవుతూ ఉన్న కారణం చేత శనిగారి యొక్క దుష్టత్వం బలహీనపడిపోతుంది. తరువాత రాశిలోకి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి అక్కడ బలోపేతం అవుతారు, అంటే మీనరాశిలో బలోపేతం అవుతారు. కాబట్టి మనము ఈ శనిగారి గురించిన దృష్టులకి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమ దృష్టి గ్రహాలు లేవు, దశమ దృష్టిలో కూడా గ్రహాలు లేవు. ఇది కూడా ఒక కారణం అవుతూ ఉండడం చేత అంతగా చెడు ఫలితాలు ఉండవు. రాశి మీద ప్రసరించేటటువంటి ఫలితాలని మాత్రమే మనం తీసుకోవాలి. ఇది గోచారంలో అంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి శని గారితో కలుస్తూ ఉంది. మరి దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎండలు తీవ్రతరం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా రావడానికి అవకాశం ఉంది. ఎలర్జీస్ లాంటివి, రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ స్థితి ఉన్నట్టయితే, ఇక్కడ గోచారంలో కూడా ఈ గ్రహస్థితుల యుతి కలుస్తూ ఉన్న కారణం చేత
ఇది కొంచెం మళ్ళీ పొడసూపుతుంది. అలాగే మెడికల్ విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. మెడికల్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే ఆ బాగుండడం ఏదైనా రీసెర్చ్ దిశగా, లేకపోతే కొత్త మందుల్ని ప్రజలలోకి పంపించే విధంగా, ఇలాంటి విధంగా అన్నమాట. ఒక మందుని ప్రజలకు అలవాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. మెడికల్ పరంగా ఒక అభ్యున్నతి కలుగుతూ ఉంటుంది. ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు సంచారము, అలాగే షష్ఠ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారము అంతగా సత్ఫలితాలని ఇవ్వబోవడం లేదు. అయితే వీరు అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. అలాగే కృషిని ఇంకా పెంచాలి. ఎప్పుడైతే కృషి చేస్తూ వెళ్తామో కృషితో నాస్తి దుర్భిక్షం. ఏదైనా కరువు కాటకాలు కానీ, ఏదైనా లేదు అనేటటువంటి దుర్భర పరిస్థితి కానీ, పేదరికం కానీ, ఇవన్నీ కూడా కృషి చేస్తూ ఉంటే సమసిపోతాయి. ఇక దానిలో మనకి అదృష్టం కలిసి వస్తుంది. ఇక్కడ తులారాశి వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. పరిస్థితులలో మంచి మార్పులు కావాలి అంటే మీరు కృషిని నమ్మండి, భగవంతుడిని నమ్మండి. ఈ రెండిటిని నమ్మండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వివాహాది శుభకార్యాలు తీసుకుంటారా? ఇప్పుడే కుదిరే ప్రసక్తి కనిపించట్లేదు. ఇక సంతాన రీత్యా చూస్తారా? సంతాన రీత్యా అంత పూర్తిగా అనుకూలవంతమైనటువంటి కాలం లేదు. మాతృవర్గ రీత్యా చూస్తారా? చాలా బాగుంది అని చెప్పడానికి రాదు, కానీ యోగం అయితే ఉంది. రవి బుధుల యొక్క కలయిక జరుగుతుంది. చతుర్థంలో యోగం ఉంది, బుధుడు బాగున్నారు కాబట్టి కొంతవరకు బాగుంటుంది. ఇక లాటరీలు, బెట్టింగ్లు, ట్రేడింగ్ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఏదో విధంగా ధనం సంపాదించుకుందామని మీ జన్మజాతకంలో మీకు అనుకూల స్థితులు ఉంటేనే ఈ లాటరీలు, బెట్టింగ్లు కలిసి వస్తాయి. అది కూడా ఒక్కొక్కసారి బాగుంటాయి, ఒక్కొక్కసారి బాగుండవు. ఈ అష్టమ స్థానంలో గురువు ఉద్ధాన పతనాలను ఇస్తారు కాబట్టి మనము నమ్మడానికి లేదు. ఇంకా వేరే గ్రహాలు మంచి స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఏమున్నాయి మనకి? ఏమీ లేని కారణం చేత అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే. అయితే శుక్రాచార్యుల వారితో కలిసిన రాహువు షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. షష్ఠంలో రాహువు యోగిస్తున్నారు కాబట్టి మీకు కొంతవరకు ప్రయోజనాలు ఉంటాయి. ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? అనుకోని విధంగా బాకీలు వసూలు అవ్వడం ఉంటుంది, ఆరోగ్యం కొంచెం కుదుటపడడం ఉంటుంది, మీ మాటకి విలువ ఉండే విధంగా ఉంటుంది, మీ ప్రయత్నాలు, మీ కృషి ఇవన్నీ కూడా మీకు విజయాన్నిచ్చే దిశగా తీసుకెళ్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్న కారణం చేత అన్ని అంశాలలోనూ జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారం కానీ, కుటుంబం కానీ, ఆరోగ్యం కానీ, సంతానము కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ, ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, లేదా విదేశీ ప్రయాణాలు కానీ, ఏ విషయాన్ని తీసుకున్నా, ఏ అంశాన్ని తీసుకున్నా మీరు మౌనంతో, కృషితో, పట్టుదలతో ఉండండి అని చెప్పి మరొకసారి సూచన చేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ పంచమ స్థానంలోకి రవి బుధులు కూడా వచ్చి ఉన్నారు. వీరి వల్ల మనకి ఏమి గోచార రీత్యా సత్ఫలితాలు అయితే ఉండవు. ఎక్కడ కలహాలు లేకుండా చూసుకోండి, దుఃఖం లేకుండా చూసుకోండి. చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇక్కడ కొంచెం క్లేశం ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది తగ్గించుకోవాలి అంటే మీరు యోగా చేయడం చాలా మంచిది. ఎప్పుడైతే గురువు యొక్క బలాన్ని పెంచుకోవడానికి యోగా చేస్తున్నారో చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ నవగ్రహ ఆరాధన చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, మరింత ప్రశాంతతతో ఉండండి. శుభం.